149 రూపాయలకే ఈ 3 సౌకర్యాలు కల్పిస్తే ప్రజలకే అభ్యంతరం ఉండదు, ఎగబడి తీసుకుంటారు. కానీ నాకు వచ్చినటువంటి వార్త పశ్చిమ గోదావరి జిల్లాలో మొదలైందిట. ఇప్పుడు ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్సు, ఉన్నటువంటి ఎంఎస్ఓల దగ్గరికి ప్రభుత్వ అధికారులు వచ్చి, ఇదిగో నువ్వు నీ దగ్గర 10,000 కనెక్షన్లు ఉన్నాయి, అందులో 5,000 ఈ ఫైబర్ నెట్కి నువ్వు ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే మొత్తం నీ వైర్లు కూడా కోసేస్తాం అన్న బ్లాక్మెయిలింగు, ప్రెజరైజింగ్ స్టార్ట్ అయింది. నిజంగా 149కి 3 సౌకర్యాలు వస్తే మనందరం కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ కేబుల్కే 150 నుంచి 200 రూపాయలు, కొద్దిగా స్లమ్స్లో అయితే 150 వసూలు చేస్తున్నారు, మన దగ్గర 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. 149కి ఇంటర్నెట్, టీవీ, టెలిఫోను 3 ఇస్తే మనమే కేబుల్ ఆపరేటర్తో చెప్తాం, లేకపోతే మనమే కంప్లైంట్ ఇస్తాం గవర్నమెంట్కి. ఇదేంటండి మాకు మీరేమో అనౌన్స్మెంట్లు చేస్తున్నారు, మాకు ఎవడో ఇక్కడ పెట్టట్లేదని. అయితే ఇందులో ఉన్నటువంటి ఒక మర్మం ఏంటంటే, వాళ్ళు ఇచ్చేటువంటి టీవీలో ఇప్పుడు మనకు వచ్చేటువంటి పెయిడ్ ఛానల్స్ ఉండవు, ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఉంటాయట. మీకే ఎక్కువ తెలుస్తుంది నాకన్నాను. అది మనం డిష్ పెట్టుకుంటే మనకే వస్తాయి, ఆ ఛానల్స్ మాత్రమే వస్తాయి. సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఎక్కువగా ఇంట్లో ఆడవాళ్ళు కాలక్షేపానికి చూసేవి సీరియల్స్, సినిమాలు. వాటికి సంబంధించిన ఛానల్స్కి మాత్రం వేరే ప్యాకేజీ ఎక్స్ట్రా డబ్బు కట్టి తీసుకోవాలట. రెండవది, ఇంటర్నెట్ ఎంత ఇస్తున్నారంటే 15 Mbps స్పీడ్ పర్వాలేదు, మంచి స్పీడ్ అన్నారు. 5 GB అంటే ఇది మన కరెంటు బిల్లులు అవి కట్టుకోవడానికి సరిపోతుంది తప్ప అంతకు మించి ఇది నెలకి 5 GBకి సరిపోతుంది. నిన్ననే ఎవరో చెప్పారు, రోజు 1 GB కూడా యాడ్ చేస్తున్నారండి, అది పెట్టుకునేటప్పుడు చెప్తున్నారండి.